నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. గోశాలను సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దశల వారీగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి, వసతి గృహాల నిర్మాణానికి భూమి పూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి భజన మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. భీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం కేటాయించినట్టు తెలిపారు. ఇటీవల 5 కోడెలు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించిన విప్ అధికారుల నిర్లక్ష్యమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను అధికారులు మున్సిపల్ చైర్మన్ తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఇటీవల 5 కోడెలు మృతి చెందిన నేపథ్యంలో నిర్వాహకులు పశు వైద్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోడెల బాగోగులపై ఆరా తీసిన విప్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. కనీసం 7 ఏళ్ల వయసు దాటిన కోడెలను మాత్రమే రాజన్నకు సమర్పించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి వయస్సు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలాన్ని సేకరించి కేబినెట్ ఆమోదం కూడా పొందినట్టు తెలిపారు. వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని చెప్పారు. భక్తులు సమర్పించినటువంటి కోడలను ప్రసాదంలాగా స్వామివారి సన్నిధించినటువంటి పెంపొందించి మరింత భక్తుల యొక్క విశ్వాసాన్ని చూడగొనే ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతోటే గోశాలకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక పద్ధతిలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించుకుంటే 40 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకోండి. క్యాబినెట్లో కూడా అప్రూవల్ అయింది. వేములవాడలో నూతన గోశాల నిర్మాణానికి. అది కూడా ఈ వారం 10 రోజుల తర్వాత దానిపైన చర్య తీసుకొని వీళ్ళకి అక్కడ కూడా నిర్మాణం చేయాలని ఇక్కడికి వస్తున్నటువంటి కోడలు కూడా వెంటనే భక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ గోశాలలో కూడా సామర్థ్యం ఉంది, పెంచుతూ ఉన్నాం. ఇప్పుడే అధికారులు కూడా ఆదేశాలు జరిగింది. నూతనంగా ఇచ్చిన కోడలు ఏదైతుందో క్వారంటైన్లో పెట్టే విధంగా ఒక 15 రోజులు చిన్న కోడలు గ్రేడింగ్ చేసి అటువైపు పెద్ద కోడలు వెళ్లకుండా చూసేటువంటి ఏర్పాట్లను చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ వర్షాకాలం సీజన్లో శుభ్రతను పరిశుభ్రంగా ఉంచే విధంగా కూడా వెంటనే క్లీన్గా ఉండే విధంగా క్లీన్లెస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పిన అధికారులకు ఆదేశాలు జరిగింది. ఎక్కడైనా అధికారులు అప్రమత్తంగా ఉండి అజాగ్రత్తగా ఉండి అధికారుల చర్యల వల్ల ఇలాంటివి జరుగుతుందంటే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఓదెల మల్లన్న ఆలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. కొత్తగా గోపురాలు, రాతి శిల్పాలతో ప్రాకారం నిర్మించి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులకు విప్ భూమి పూజ చేసి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో జరిగే అభివృద్ధి పనులని దేవాదాయ శాఖ స్థపతితో కలిసి పరిశీలించారు. దాతల సహకారంతో చేపట్టిన భక్తుల 22 వసతి గృహాల సముదాయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విప్ విజయరమణారావు మీడియాతో మాట్లాడారు. 1.30 లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. మొత్తం 15 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులని చేపట్టనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను స్థపతితో కలిసి పరిశీలించినట్లు చెప్పారు.
పర్యాటక శాఖ నుంచి మరో 8 కోట్ల రూపాయలు అభివృద్ది పనులకు మంజూరు కానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే రోడ్డు పనులు ఏదైతే జరుగుతూ ఉందో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిశీలించడం. మరి పరిశీలించడమే కాకుండా సపతి గారి ఆధ్వర్యంలో మరి నిర్మాణ పనులు 10 కోట్లది 2 దేవాలయాలకు మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి చేసుకుంటాం. మరి అదే కాకుండా ఇంకా మిగతా ఇతరత్ర పనులు ఉన్నాయి. ఏదైతే రాజగోపురం కానీ, మేజర్ రాజగోపురం కానీ, తర్వాత 3 రాజగోపురాలు కానీ, అంటే దగ్గర ప్రాకారం కానీ, ఇవన్నీ కూడా జరగడం కోసం మరి సపతి గారు కూడా రావడం జరిగింది. మరి సెప్టెంబర్ 2 నాడు ఏదైతే శ్రీశైలం ఉన్నటువంటి స్వామివారిని కలిసి మరి ఇక్కడ గుడికి సంబంధించి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వారి ఆమోదాన్ని కూడా తీసుకొని మరి దాదాపు వచ్చే సెప్టెంబర్ 2 వరకు ఆ గుడి నిర్మాణ పనులు ప్రారంభించాలనుకుంటాము. దానికి సంబంధించి ఇవాళ పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకోవడం జరిగింది. మరి 1,30 లక్షలతో రోడ్ ఎత్తా ఉన్నాం. అంటే 1,30,000 1,50,000 తెలియదు. అంతవరకు 1,00,000 అనుకున్నాం, 1,30,000 అయింది. ఇంకా నడతానే ఎంత అయితే అని తెలుస్తుంది. దీనికి చుట్టూ లైటింగ్ కూడా పెట్టవలసింది. దానికి 10,000 20 లక్షలు అయితే అసలు ఐడియా లేదు. ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకొని క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన SNR టేబుల్ టెన్నిస్, చెస్ స్పోర్ట్స్ అకాడమీని మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు విప్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల్లోని ప్రతిభను గుర్తించి సరైన శిక్షణ అందిస్తే క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తారని విజయ రమణారావు తెలిపారు. విద్యార్థులు, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోడెం అజయ్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ప్రజాసేవనే తాను భగవంతుని సేవగా భావిస్తానని చెప్పారు. మన ధర్మం, సంస్కృతిని కాపాడుకుంటూనే ఇతర మతాలను గౌరవించాలని సూచించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించడమే ఆలయ కమిటీల బాధ్యత అని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 12వ వార్డులోని శ్రీ కోదండ రామాలయంలో టీటీడీ నిధులు 10 లక్షలతో నిర్మించిన భజన మందిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పట్టణంలో అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయాల్లో వీఐపీలకే కాకుండా సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. దైవారాధన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్, డీసీసీ అధ్యక్షులు నందయ్య, కేడీసీసీ జిల్లా మెంబర్ రామచంద్రరావు, కౌన్సిలర్ ప్రశాంత్ రావు పాల్గొన్నారు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళని ద్వేషించద్దు, అంతే తప్ప మన సంస్కృతి, మన సంస్కారం, ఇవన్నీ కూడా మన భాష, ఇవన్నీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ రామాలయ వచ్చే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఆ దేవుని భక్తులకు, మా పూజారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, భగవంతునికి ఎవరు సేవ చేస్తారో వారంటేనే ఆ భగవంతుకి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి నిత్యం భజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో కొంత పేదలను దగ్గరికి తీసి ముందు వాళ్ళకు వడ్డించి మా తర్వాత మనం తీసుకుంటే వీఐపీలకు ఇంకా భగవంతునికి ఇష్టమవుతుంది. చాలాసార్లు మనం
విఐపీలకు ముందుగాలనుకుంటాం కానీ వారికి ఫస్ట్ అన్నదానంలో అవసరం చేయాలి. మనం ఇక్కడ రామాలయంలో చాలా గొప్పగా జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. కళ్యాణ మండపం ఎక్కడెక్కడి నుంచో అంతర్గామ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు. మన ఇప్పుడంటే టెంపుల్స్ ఎక్కువ. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ భీమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండదీపంలో నూనె పోసి తమ గండాలని గట్టెక్కించాలని స్వామివారిని వేడుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈవో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అసలైతే యాక్చువల్గా అనుకోలేదు ఇంత జనాల్లో నాకు ఇంత మంచి దర్శన భాగ్యం కలిగిద్దని. శివయ్య దయ. నిజంగా నేను బయటే ఉందామనుకున్నాను. నాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళు కూడా లోపల తీసుకురావడము, ఇక్కడ అంత మంచి అనుకూలంగా ఒక హ్యాండిక్యాప్స్కి ఎంత మంచిగా వెళ్ళి దర్శనం సాటిస్ఫాక్షన్ అవ్వాలో అంత బాగా అయితే ఇక్కడ నాకు దర్శన భాగ్యం కలిగింది. దేవస్థానం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. వేములవాడ శ్రీ భీమేశ్వరాలయాన్ని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి దర్శించుకున్నారు. మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓద్యారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కొత్త జయపాల్ రెడ్డి ఆలయ అభివృద్ధికి తన వంతు సాయంగా 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వరాలయాన్ని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి దర్శించుకున్నారు. మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెముక్కలు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బొద్యారంలోని అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి దర్శించుకున్నారు. మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొత్త జయపాల్ రెడ్డి ఆలయ అభివృద్ధికి తన వంతు సాయంగా 50,000 విరాళంగా అందజేశారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులు కాలుష్యం బారిన పడుతున్నాయి. పట్టణంలోని కాలువలు, నాలాలలో జనం వేసే ప్లాస్టిక్, కొబ్బరి బోండాలు, చికెన్ వ్యర్థాలతో చెరువులు విషపూరితంగా మారుతున్నాయి. జగిత్యాల చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ఒకవైపు కబ్జాకు గురి అవుతూ ఉండగా మరోవైపు కలుషితమై వాటి ఉనికిని కోల్పోతున్నాయి. ఫలితంగా వాటిలో పెరిగే చేపలు మృత్యువాత పడుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రం చుట్టూ అంతర్గా, మోతే, చింతకుంట, కండ్లపల్లి, గోవిందుపల్లి, గొలుసుకట్ట చెరువులు ఉన్నాయి. డ్రైనేజీల్లోని నీటితో ఇవి కలుషితం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సీవరేజ్ ట్రీట్ ప్లాంట్, అండర్ డ్రైనేజీ సిస్టమ్ లేక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీల్లోని నీరంతా అండర్ డ్రైనేజీలోకి వెళ్లాల్సిందే.
దీంతో అండర్ డ్రైనేజీ వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. అక్కడి నుంచి వచ్చే నీరు చెరువుల్లోకి చేరడంతో అవి కలుషితమవుతున్నాయి. పట్టణానికి చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో చేపలు పెంచుతూ స్థానిక మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. కానీ కలుషితమవుతున్న నీటి కారణంగా తరచూ పెద్ద మొత్తంలో చేపలు చనిపోతూ ఉన్నాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువుల సంరక్షణను అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అది ప్రతిపాదనలకే పరిమితమైంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలాలపై ఎలాంటి కప్పు రక్షణ గోడలు లేకపోవడంతో ప్లాస్టిక్, కొబ్బరి బొండాలు ఇతరత్రా వ్యర్థాలతో నిండిపోతున్నాయి. చిన్నపాటి వర్షానికే నీరంతా ఉప్పొంగి ఇండ్లలోకి వచ్చే పరిస్థితి నెలకొంది. మినీ ట్యాంక్ బండి అనేది మన జగిత్యాలలో ఉండగాని సిగ్గుసేటు ఎన్ని ఖర్చు పెట్టుకున్నా కానీ మనం దీన్ని శుద్ధి చేయని పరిస్థితి ఉన్నది. ఎంత ఎవరైనా కానీ దీన్ని స్పందించడం లేదు. మరి మన జీటీలను మనం చేయకపోతే మన నాయకులు వీళ్ళందరూ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. ఇక కనీసం వచ్చి మనం ఇళ్ళనే వినాయకుని వేస్తాం, నిబంధన ఇళ్ళనే చేస్తాం. అయినా కానీ మనం ఇంత ట్యాంక్ బండి కట్టుకొని ఇంత చెత్త నీళ్ళు బాగుండేది, 3 డ్రైనేజ్ వాటర్ బాగుండేది. ఆపరేషన్ చేసిన హాస్పిటల్లో మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇలా పడేయడం, డస్ట్ మెయిన్ లేచేది సామాన్ అంతా తీసుకొచ్చి ఇలా పడేయడం. కనీసం మీరు మున్సిపల్ చైర్మన్ గారు దయచేసి మీరు దీనికి స్పందించగలరని కోరుతున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులు కలుషితం కాకుండా చూడాలని, నాలాల్లో వ్యర్థాలు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మిలాదున్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గోదావరి ఖనిలో ముస్లిం యువకులు చిన్నారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు నింపాలని మత పెద్దలు ఆకాంక్షించారు. మిలాదున్నబీ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతగా పుట్టినటువంటి మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం కాబట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగ ఇది. మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క ఆదేశాల మేరకు పూర్తి సృష్టి లోపల మానవ జాతీయ కాకుండా సంబంధిత అన్ని రకాల వారికి ఒక దూతగా మరి వారిచ్చినటువంటి సందేశంలో ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పీస్, ప్రేమ, ఆప్యాయత, అందరినీ కూడా ఒకే రకముగా చూసేటువంటి భావనను తీసుకొని వారు రావడం జరిగింది. ఎక్కడ కూడా వారి యొక్క ప్రవర్తనలో కానీ వారిచ్చినటువంటి సందేశం లోపల కానీ కాంట్రడక్టరీ అనేటువంటి రేషన్ పంపిణీలో పారదర్శకత కోసమే ప్రభుత్వం స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్నారు మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్ రావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు ఆయన స్మార్ట్ కార్డ్స్ ను పంపిణీ చేశారు. ప్రభుత్వం పీవీసీ కార్డుల రూపంలో అందిస్తున్న ఈ స్మార్ట్ కార్డులో క్యూఆర్ కోడ్తో సహా ఆధునిక భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సర్పంచ్ తెలిపారు. రేషన్తో పాటు ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోణేశ్యాం, జీపీఓ కాసర్ల స్వాతి, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, రేషన్ డీలర్ లక్ష్మి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కానీ చూసుకోకుండా పూర్తి పారదర్శకంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఈ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్డు తీసుకుని వెళ్ళిన ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ముందుగా ఈ నెంబర్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో గవర్నమెంట్ అప్డేట్ చేసి ఈరోజు స్కానర్ ఇచ్చిన స్కానర్ ద్వారా కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు అర్హత ఉందో ఎవరి బియ్యాన్ని వాళ్ళే ఆహారంగా తీసుకోవాలి తప్ప అక్రమాలకు తావు లేకుండా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావ్వకుండా చేయాలని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్య ఇది. దీనిలో భాగంగా మన గ్రామంలో సుమారు
15 మందికి రిజిస్ట్రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కుటుంబాల్లో పెళ్లిలై విడిపోయిన వారు కావచ్చు, సపరేట్ కుటుంబాలు ఉంటే కొత్త కార్డులు ఇవ్వడానికి కూడా దరఖాస్తు చాలా మందికి కొత్త కార్డు రావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మూల మలుపులు ప్రమాదాలకు కేరాఫ్ గా మారాయి. ఎలాంటి సూచిక బోర్డులు లేకుండా ఉన్న మూల మలుపులు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని కొరుట్ల టు వేములవాడ ప్రధాన రహదారి లింగంపేట శివారు మూల మలుపు వద్ద ఈ నెల 22వ తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. అంతకుముందు మూడపల్లి బస్టాండ్ సమీపంలో మూల మలుపు వద్ద బైక్ అదుపు తప్పి 2 యువకులు మృతి చెందారు. మరిగడ్డ గ్రామంలో సుభాష్ విగ్రహం మూల మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇప్పటి వరకు ఇక్కడ 15కు పైగా ప్రమాదాలు జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూల మలుపుల వద్ద సూచిక బోర్డులతో పాటు స్పీడ్ బ్రేకర్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని మరి లింగంపేట గ్రామం నుంచి మరిగడ్డ గ్రామం వరకు మరి రహదారి అనేక చోట్ల అనేక రకాలుగా వంకర్లు తిరిగి ఉండడం జరిగింది. మరి ఈ రోడ్డు పైన చాలా చోట్ల ప్రమాద సూచికలు బోర్డులు లేకపోవడం వల్ల ఇప్పటికీ ఈ 4-5 సంవత్సరాల కాలంలో అనేక మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా అనేక మంది అంగవైకల్యం కూడా పొందిన సంఘటనలు చాలా జరిగాయి. మరి మొన్నటి రోజున కూడా లింగంపేట గ్రామంలో ఒక కుటుంబం పూర్తిగా అందరూ చనిపోవడం అనేది జరిగింది. మరి ఇటువంటి చర్యలు జరుగుతున్నా కూడా అధికారులు ఇప్పటి వరకు స్పందించకుండా ఏ ఒక్క దగ్గర కూడా సూచి బోర్డులు లేవు. ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కావున అధికారులు ప్రభుత్వం స్పందించి రోడ్డు దగ్గరలో ఉన్న మరి చెట్ల పొదలు కావచ్చు, మరి అక్రమ నిర్మాణాలు కావచ్చు, వాటిపైన వారు స్పందించాలి. మరి అదేవిధంగా ప్రతి చోట కూడా సూచి బోర్డులు ఏర్పాటు చేసి మరి ప్రజల యొక్క ప్రాణాలకు అధికారులు రక్షణ కల్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాకు చెందిన సింగరణి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. RG2 పరిధిలోని సైలో బంకర్ వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజ్ కుమార్ గత రాత్రి ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సెక్యూరిటీ అధికారి గోదావరి ఖని 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లె శివారులోని గొర్రెగండి మైసమ్మ గుట్టపై 1000 ఏండ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మధ్యరాతి యుగం చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆది మానవులు గీసినట్టుగా భావిస్తున్న ఈ చిత్రాలు రాతి ఆయుధాలకు సానపట్టిన ఆనవాళ్లు చరిత్ర పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ అరుదైన వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లె శివార్లోని గొర్రెగండి మైసమ్మగుట్ట గ్రామస్తులకి ఆరాధ్య స్థలం. గుట్టెపై ఉన్న భారీ రాతిబండను మైసమ్మ గుండుగా భావించి తరతరాలుగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడికి చేరుకునేందుకు సరైన దారి లేకపోవడంతో రాళ్లు ముళ్ల మధ్య సుమారు 40 నిమిషాల పాటు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. గ్రామస్తుల సహాయం లేకుండా కొత్తవారు గుట్టపైకి చేరుకోవడం చాలా కష్టసాధ్యం. రైతులు పంట కోత పూర్తయ్యాక ధాన్యం ఇంటికి వచ్చిన ఆనందంలో ఏడాదికి 2 సార్లు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. అయితే 5 ఏళ్ల క్రితం ఫారెస్టు అధికారులు కంచె ఏర్పాటు చేయడంతో గుట్టపైకి వెళ్లే అవకాశం లేక ఆ సాంప్రదాయం నిలిచిపోయింది. గుట్టపై ఉన్న బండరాళ్లపై ఎరుపు రంగుతో గీసిన జంతువుల బొమ్మలు చిన్నారుల్లో ఆసక్తి కలిగిస్తుంటాయి. ఈ చిత్రాలు తమ తాతల కాలం నుంచే ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. సమీపంలోని రాతిపై కనిపించే గాడులు ఆదిమానవులు రాతి ఆయుధాలకు సానబట్టిన ఆనవాళ్లుగా స్థానికులు భావిస్తున్నారు.
గ్రామానికి చెందిన 2 యువకులు ఈ చిత్రాల చరిత్ర తెలుసుకునేందుకు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పరిశీలించి అవి మధ్యరాతి యుగానికి చెందిన చిత్రాలని నిర్ధారించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆది మానవులు జంతువుల రక్తం, కొన్ని రకాల ఆకుల రసాలతో తయారు చేసిన రంగులతో ఈ చిత్రాలని గీసినందువల్లే వేల ఏండ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పష్టం చేసినట్లు వారు వివరించారు. ఇక్కడ ఫారెస్ట్లో గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల మధ్యలో ఉన్న మైసమ్మ తల్లి ప్రతి 6 నెలలకు ఒకసారి మేము కొలుచుకుంటూ ఉంటాం. అక్కడ ఉన్న అయితే ఏదైతే ఆదివాసులు వేసిన బొమ్మలు వేసిన సందర్భం, ఆ బొమ్మలు ఎప్పుడైతే ప్రతి సందర్భంలో 6 నెలలకు ఒకసారి మేము వెళ్తూ ఉంటాం. ఇప్పటి వరకు కూడా అవి పదనతోటే ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఉన్న కొంచెం ముందు వాళ్ళు రాతి యుగం ఏదైతే రాళ్లతో ఆయుధాలు చేసుకున్నట్టు ఆ సందర్భాలు కూడా మేము గుర్తులు ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం కూడా. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం పట్టించుకొని పర్యాటక క్షేత్రంగా ఇది చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ గత 5 సంవత్సరాల కింద ఇదంతా ఫారెస్ట్లో పడ్డ తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసినారు. ఆ ఫెన్సింగ్ వేయడం వల్ల మేము లోపలికి వెళ్ళలేం, మాకు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకుపోతారని మేము ఆశిస్తా ఉన్నాం. మేము పురాతన మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ దేవుణ్ణి కొలుసుకుంటాం. అది గుట్టపైన ఉంటుంది, గుహలో ఉంటుంది. అయితే అక్కడ మా తాతలను ముత్తాతలను అడిగే వాళ్ళు వాటిపై చిత్రాలు ఉన్నాయి, ఇవి ఏంటి అంటే అవి ఏమో మాకు తెలియదు, వెనకట ఎవరో వేశారని చెప్పారు. అయితే అవి చిన్నప్పటి నుంచి నాకు ఆసక్తి ఉండేది, ఇవి ఏంటి అని నేను చిన్నప్పటి నుంచి ఆసక్తి అవుతుంది. మేము ప్రతి పంటకు మేము అక్కడ గొర్రెం కోసుకొని వచ్చేటోళ్ళం, పండగ చేసుకునేటోళ్ళం. ప్రతి పంట చేతిగా చుడుతూనే మేము ప్రతి పంటకు పోయి గొర్రెం కోసుకొని వచ్చేటోళ్ళం. అవి ఆసక్తి నాకు ఎక్కువైంది. అది ఏంటి అని నేను మట్టి ఫౌండేషన్ సార్ రెడ్డి రత్నాకర్ సార్కి ఈ చిత్రాలు పంపించాను. ఆ సార్ వెంటనే వచ్చి ఇవి ఇక్కడ ఆదిమానవులు తీసిన బొమ్మలు గత 10,000 సంవత్సరాల కింద తీసిన, ఇవి ఇక్కడ కావు, ఇవి మట్టి మన రక్తం ఉన్న కొవ్వు వాటితో వేశారు, ఇవి ఇక్కడ ఇప్పటి కాదు, ఇవి ఆదిమానవులు తీసినాయని చెప్పారు. దాని పక్కనే వాళ్ళు ఆయుధాలు సానం పెట్టుకునేవి అవి ఉన్నాయి, గ్రోసు, అవి కూడా చూశారు సారు. అయితే ఇవి ఆదిమానవులే అని చెప్పాడు. అయితే వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. సుమారు 10,000 ఏండ్ల చరిత్రను ప్రతిబింబించే ఈ రాతి చిత్రాలను ప్రభుత్వం గుర్తించి పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు చేపట్టడంతో పాటు ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలోని స్వయంభూ శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో శివలింగ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త కోలేటి దామోదర్, పుష్పగిరి పీఠాధిపతి శంకరాచార్యులు, వేములవాడ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి 2 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగ పునఃప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లతో పాటు అన్నదానం నిర్వహించారు. కట్టడమే ఒక చాలా తృప్తి సంతోషం ఇచ్చింది. వేములవాడ దత్తత దేవాలయం, మరి వేములవాడ కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు సహకారంతో ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడే మరి వేములవాడ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి పూజా కార్యక్రమాలు, ప్రతిష్టా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం. మరి రాగినేడు గ్రామ సర్పంచ్ సోమకుమార్ గారు, ఉప సర్పంచ్ సోని విజయ్ కుమార్ గారు, ఈ ల్యాండ్ ఇచ్చిన భూదాత గౌరవనీయులు పోతురాల భూమయ్య గారు, లక్ష్మయ్య గారు, మరి రాగినేడు గ్రామస్తులందరి సహకారాలతోటి మరి ఎంతో ప్రతి శివరాత్రి పండుగ కానివ్వండి, వార్షికోత్సవం కానివ్వండి, ఏదైనా కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నామంటే రాగినేడు గ్రామస్తుల అందరి సహకారాలతో జరుపుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు కూడా ఎంతో వైభవపేతంగా నిన్నటి నుంచి పూజలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా గ్రామస్తులందరూ, సర్పంచ్ గారు, మరి గౌరవాధ్యక్షులు గుమ్మడి విజయ్ గారు, సోమకుమార్ గారితో పాటు వారి కార్యవర్గ సభ్యులందరికీ, మరి గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భోజన సదుపాయాలు కానీ,
ఎటువంటి అది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి స్టాఫ్కు, గ్రామ పంచాయతీ స్టాఫ్కు, కార్యదర్శి సంతోష్ గారికి, మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.